మందస పెట్టెన్ గురించి చెప్తా. మందస పెట్టెని మీరు ఎంతమంది చూసిండ్రు? మందస పెట్ట అంటే తెలుసా మీకు? ఎవ్వరు చేయలేబడతలేరు. హరీష్ ఒక్కడే చేయలేబడుతున్నాడు. డైరెక్ట్ ఎవరే చూడలే, కానీ ఎట్లుంటుందని. ఓకే, అంటే మందస పెట్టా అంటే ఎంతమందికి గుర్తు? మందస పెట్టా అంటే ఏంది అని. హరీష్, మోని, ప్రియాంకనే చేయలేబడతా ఉన్నారు. ఓకేనా? ఓకే, మందస పెట్ట దేవుడు తయారు చేయమన్నాడు. ఓకేనా? దేవుడే తయారు చేయమన్నాడు. పైన కెరూబులు ఉంటాయి, పెట్టుంటుంది. దాని లోపట మరి ఏమంటారు, పలకలు, రాతి పలకలు ప్రాముఖ్యమైనవి. ఏవి? 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు తన చేతితో రాసిన 10 ఆజ్ఞల అందులో ఉంటాయి. మరి మన్నా పాత్ర, బంగార పాత్ర, దేవుడు జ్ఞాపకార్థంగా మరి మన్నా అది యాక్చువల్గా 2వ దినంకి కుళ్ళిపోతుంది. కానీ ఈ ఇంట్లో పెట్టిన బంగార పాత్రలో పెట్టిన మన్నా అట్లనే ఉన్నది, ప్రిజర్వ్డ్గా అట్లనే ఉంటుండే. అలాగనే మళ్ళీ పాడకాలే అది, ఆ ఆరోను చిగిర్చిన కర్ర. ఓకేనా? దీన్ని అందరిని గురించి కూడా ఒకసారి మీరు చదవండి. ఓకేనా? అవి మందస పెట్టెలో ఉండేటివి. ఈ మందస పెట్ట దేవుని యొక్క బలంకి సూచన. దాన్ని మరి కరుణాపీఠం కూడా అనొచ్చు. అంటే మనం 2 ఇట్లా కెరూబులు ఉంటాయి కదా, కెరూబులు ఉంటాయి. మరి ప్రభు మరి నేను అక్కడి నుంచి మాట్లాడుతా అన్నాడు. ఓకేనా? నేను కరుణిస్తాను. సో ఆ మందస పెట్టె గురించి ఒక సంఘటనలు కొన్ని నేను పంచుకుంటా. ఈ మనకి పాట కూడా ఉన్నది, బల సూచకమైన మందస పెట్టె అంటారు కదా, బల సూచకమైంది అనమాట. ఒక పాట ఉన్నది కదా, హోసన్న గ్రూప్ వాళ్ళది. బల సూచకమైన మందసమా నాకై, బల సూచకమైన మందసమానికై, సజీవయాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సో మనం మందస పెట్టెని గురించి బలస్ అంటే దేవుని యొక్క బలానికి సాదృశ్యమైంది ఈ మందస పెట్టె. ఈ మందస పెట్టెతోటి జరిగిన అద్భుతాలు ఏంటంటే, మరి ఎరికో కోట గోడలు చాలా బలమైనవి కదా, చాలా బలమైనవి. మరి ఆ ఎరికో కోట గోడలని మరి పడగొట్టడానికి దేవుడు ఏమిస్తాడంటే, మీరు మందస పెట్టె ఎత్తుకొని మరి దాని ఎరికో చుట్టూ కూడా 7 దినాలు రోజుకొకసారి తిరగాలి. 7వ దినము 7 సార్లు తిరిగి బిగ్గరగా ఆడవాలి. సో ఈ మందస పెట్టెని తీసుకొని పోయేవారు. వేరే వాళ్ళు అపహాసం చేసేవారు. అంటే ఇప్పుడు ఎరికో కోట గోడల లోపట ఉన్నవారు మరి పైన ఉన్నవారు వారు అనుకునిండొచ్చు, వీళ్ళు ఏంది ఇట్లా తిరుగుతూ ఉన్నారు వేస్ట్గా అని అనుకునిండొచ్చు. కానీ 7వ దినంన అలా ప్రభు చెప్పినట్టు చెయ్యగానే మరి కోట గోడలు కూలిపోయినాయి. కాబట్టి వీళ్ళకి మందస పెట్టె మీద ఇంకా కొంచెం పట్టొచ్చింది. ఓహో ఇలా చేస్తా. అలాగనే మరి యోర్దాను దాటేటప్పుడు ఏం చేస్తాడంటే, యాజకులు పోయి ముందుగాల మందస పెట్టెత్తుకున్న యాజకులు పోయి అక్కడ
కాలు పెట్టంగానే యోర్దాన్ ఏమైపోయింది, పాయలైపోయింది, రెండుగా పాయలైపోయింది. సో ఈ మందస పెట్టెలో బలం ఉన్నది. ఈ మందస పెట్టెను తీసుకుపోయేవారు అంటే నిబంధనకి సూచన. ఆ మందస పెట్టె నిబంధన అంటే అగ్రిమెంట్. మీరు నా మాట వింటే నేను మీకు జయము దయచేస్తా అన్నది నిబంధన. దేవుడు చేసిన నిబంధన వారితో ఒక అగ్రిమెంట్. మీరు నా మాట విన్నారు అనుకోండి, నేను మీకు విజయం దయచేస్తా, మిమ్మల్ని దీవిస్తా. దానికి ఈ నిబంధన మందసం. నేను మీతో నిబంధన చేసినట్టు ఈ మందసం మన ఇద్దరి మధ్యలో ఒక సూచనగా ఉంటుందని ఉండేది. సో ఈ మందస పెట్టెలతో ఇలా జయాలు వచ్చేవారికి. వారు మళ్ళీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చారు, మంచిగా ఉన్నారు. ఈ మందస పెట్టెని బాగానే చూసుకుంటున్నారు, మందిరం బాగానే ఉంది. కానీ దేవుని మాట వినట్లేదు. దేవుని మాట వినకుండా మందస పెట్టెనైతే గౌరవిస్తూ ఉన్నారు. అలా జరుగు కాలంలో ఏమైపోతుందంటే ఫిలిస్తీయులతో యుద్ధం, మళ్ళీ వారితో యుద్ధం చేయవలసి వస్తుంది. యుద్ధం చేసినప్పుడు ఏమవుతారంటే వీరు మందస పెట్టె లేకుంటేనే యుద్ధానికి పోతారు. పోయినప్పుడు ఏమవుతుందంటే ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోతారు. నేను అనుకుంటా ఉన్నా, కరెక్ట్ అయితే మెమరీలో నేను చెప్తున్నా. ఇది 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్నది ఈ స్టోరీ. 4000 మంది ఇశ్రాయేలీలు చనిపోతారు. ఎంతమంది? ఫిలిస్తీన్లతోటి యుద్ధమై 4000 మంది ఇశ్రాయేలీలు చనిపోతారు. చనిపోతే పెద్దలందరూ గుడిసి, ఎందుకైనా మనం ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయినామా అని ఆలోచన చేసి, మన మధ్యలో మందస పెట్టె లేదు, అందుకని ఓడిపోయినాం మనము అని వారు అనుకుంటారు. అనుకొని ఏమనుకుంటారంటే పెద్దలందరూ ఆలోచన చేసి, పోయి మందస పెట్టెని తీసుకొని రండి యుద్ధ భూమిలోనికి, అప్పుడు మనకి జయం కలుగుతుంది. అంటే అప్పుడు ఏలి కుమారులు ఇద్దరు పోయి, వీళ్ళేమో మందిరంలో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఎవరు? ఏలి కుమారులు. ఇశ్రాయేల్ అందరూ ఏం చేస్తూ ఉంటారు? దేవుని ఒక మాటని వినరు. ఫిలిస్తీన్లతో యుద్ధం వస్తుంది, ఓడిపోతారు. కానీ వీళ్ళు మాట వింటలేము అన్న మాట వారికి తట్టకుంటే ఏం లేదు, మన మధ్యలో మందస పెట్టె లేదు అని ఏం చేస్తారంటే ఆ మందస పెట్టెని తీసుకొని వస్తారు. యుద్ధ భూమిలోనికి ఆ మందస పెట్టెని తీసుకొని రాగానే వీళ్ళందరికీ ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. ఎవరికి? ఇశ్రాయేలీలకి. వచ్చి ఏం చేస్తారంటే గట్టిగా అరుస్తారు. ఎంత అరుస్తారా అంటే భూమి కంపించేలాగా అరుస్తారంట. మనం ఆ మాటలు చేద్దామా? మనం 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఆ మందస పెట్టె రాగానే వాళ్ళు ఎలా మనం చూద్దాం. 5వ వచనం నుండి చేద్దాం. గట్టిగా చదవాలి పాప. నువ్వు ఎవరినైనా ఏమంటారు, కోపంగా మాట్లాడితే ఎట్లా చేస్తావు అంత గట్టిగా చదువు. ఓకే. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించినంత, ఇంగ్లీష్ బైబిల్లో షుక్ అని ఉన్నది, అంటే భూకంపం వచ్చింది లాగా. ఓకే. గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని చూడండి, ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయింది? ఆ మందస పెట్టె రాగానే ఏమైపోయింది? వీళ్ళకి చాలా బలం వచ్చేసి ఏం చేసిండ్రు? అబ్బా, ఇప్పుడు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, ఇంకేంది మనకి అని వారికి ఉజ్జీవం వచ్చేసి గట్టిగా అరిచిండ్రు. అడగగానే భూమి కంపించినంత అరిచిండ్రు. వీళ్ళు అరిస్తే అరుపుడికే ఫిలిస్తీన్లు ఏం చేసిండ్రు? భయపడిపోయిండ్రు. భయపడిపోయి, అయ్యా మేము వీళ్ళతోటి ఎట్లా గెలుస్తాము,
మరి వారు మందసపు పెట్ట వచ్చింది. మరి వీళ్ళ దేవుడేమో ఐగుప్తీయులను అందరినీ ఓడించి, కనానీయులను అందరినీ ఓడించి ఇక్కడికి వచ్చిండ్రు వీళ్ళు. ఇప్పుడు ఆ మందసపు పెట్టె దండులోనికి వచ్చింది. అయ్యా ఇక మనం చచ్చిపోయినాం, మనం యుద్ధము గెలవలేము అనుకుంటారు. వాస్తవానికి ఇవన్నీ కరెక్టే, వాళ్ళు అనుకుని తెచ్చిండ్రు, అలా ఉజ్జీవం వచ్చింది. కానీ జరిగింది ఏం జరుగుతుందంటే, ముందుగా యుద్ధం చేసి ఎంతమంది చనిపోయినరు? 4,000 మంది. ఇప్పుడు మందసపు పెట్టె వచ్చిన తర్వాత ఏమవుతారు? రెట్టింపు ఉజ్జీవంతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేస్తే వీళ్ళకి జయం కలిగిందా, ఓటమి కలిగిందా? ఓటమి కలిగింది. ఎంతమంది చనిపోయినరు? 30,000 మంది చనిపోయింది. మందసపు పెట్టె రాకముందు 4,000 మంది. మందసపు పెట్టె వచ్చి గట్టిగా కేక వేస్తే, బలం వచ్చి గట్టిగా ఉద్యోగంతో యుద్ధం చేస్తే ఎంతమంది చచ్చిపోయినరు? 30,000 మంది చచ్చిపోయినరు. ఇదేంది, మందసపు పెట్టెల పవర్ తక్కువైపోయిందా? ఎందుకు 30,000 చనిపోయినరు? ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తాను నేను, ఓకేనా? వీళ్ళు కూడా ఇక వీళ్ళకి ఫిలిస్తీన్లకు ఎక్కడ లేని బలం వాళ్ళకు వచ్చేస్తుంది. ఓ వాళ్ళ దేవుణ్ణి కూడా మేము ఓడించేసినాము, మందసపు పెట్టెను కూడా తెచ్చేసుకున్నాము, ఇంకా మనం ఏం చేద్దాం? వీళ్ళందరూ మందసపు పెట్టెను యుద్ధ భూమిలో వదిలేసి వెళ్ళిపోతారు. ఈ మందసపు పెట్టెను వారు కాపాడుతుందో, ఆ మందసపు పెట్టెను ఏం చేస్తారు? యుద్ధ భూమిలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? దాన్ని తీసుకుపోయి వారి డ్రాగన్ అనే వారి దేవుని మందిరంలో పెట్టుకుంటారు. తీసుకుపోయి దీన్ని ఏమని? జయించేసినాము, మందసపు పెట్టెను కూడా తీసుకొని వచ్చేసినామని వీరు తీసుకుపోయి వాళ్ళ డ్రాగన్ అనే, తెలుగులో ఏమని ఉన్నది? 5-1 దాగు అనే, ఏంది, దాగోను అనే దేవత మందిరంలో పెడతారు. పొద్దుగాలే చూస్తే ఏముంటుంది? ఇక్కడ మందసపు పెట్టె మీద దన్నని పడి ఉంటుంది దాగోను. వీళ్ళు ఏం చేస్తారు? ఏదో వచ్చినట్టున్నదని దాన్ని తీసి మంచిగా నిలబెట్టి మళ్ళీ పెడతారు అట్లా ఉండి. నెక్స్ట్ డే ఏమవుతుంది? మొదలు పెడితే కాళ్ళు చేతులు అన్నీ ఇరిగి ఉంటాయి దాని ముంగట. అరే ఇదేంది ఇట్లు ఇరుగున్నదని దాన్ని తీసి మళ్ళీ నిలబెట్టి పెడతారు. తర్వాత ఏమవుతుంది? వీళ్ళకి అందరికీ భయం కలుగుడు స్టార్ట్ అవుతుంది. అందరికీ ఇక అనారోగ్యం స్టార్ట్ అయిపోతుంది. గడ్డలు వచ్చేస్తాయి అందరికీ. గడ్డలు వచ్చేస్తే ఫిలిస్తీన్లు అందరు కూర్చొని ఆలోచన చేస్తారు పెద్దలందరూ, ఇది మనకి ఎందుకు ఇట్లా అవుతున్నది అంటే, రాదురా బాబు, ఎవ్రీ మందసపు పెట్టెను తీసుకొచ్చి మనము ఈడ పెట్టినాము, అది ముందుగానే మనం అనుకునేది ఉండే, అది మన దాగోని ముందు పడిపోయినప్పుడే మనము బుద్ధి వచ్చేది ఉండే, రాలేదు. ఇప్పుడైనా కానీ మనం బుద్ధి తెచ్చుకొని ఏం చేద్దాం? మన ఊర్లో ఈ మందసపు పెట్టవద్దు, మనం ఇలా పరిశుద్ధంగా బ్రతకలేము, దీన్ని ముందుగాల వేరే ఊరికి తరలిద్దామని తరలించి అక్కడి నుంచి ఏం చేస్తారు? దానిని ఇజ్రాయేలీలకి పంపించేస్తారు దాని మీద. సో ఇక్కడ మన ఈ స్టోరీలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మందసపు పెట్టెలో బలం ఉన్నది. మందసపు పెట్టెలో బలం ఉన్నది. కానీ ఎందుకు ఓడిపోయినరు? వీళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంది? దేవుడు కాదు, దేవుని బలం అంతనే ఉన్నది, దేవుడి సహాయం చేయాలని అనుకొని ఉన్నాడు. వారి ప్రవర్తన. సో యవనస్తులైన వారు, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి ఏంటంటే, మనం దేవుని మాట వినకుండా నేను ప్రార్థన చేస్తా, దేవుడు నాకు తోడుగున్నాడు, నేను ఉపవాసం ఉంటా, కానుకలు ఇస్తా. చాలామంది దేవుని మాట వినకుండా నిజంగా మరి పాటలు పాడడానికైనా కానీ, కానుకలు వేయడానికి కానీ, చర్చి పనులు చేయడానికి కానీ, సువార్త చెప్పడానికి కానీ ఇవన్నీ చక్కగా చేస్తున్నారు. చేసి వారికి ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు. రాదు. ఆశీర్వాదం కావాలంటే దేవుని యొక్క బలంతో పాటు మన ఏముండాలి? ప్రవర్తన రెండు కలిస్తేనే చప్పట్లు కొట్టారు.
ప్రవర్తన లేకుండా దేవుని యొక్క బలం ఒక్కటే అంటే ఫస్ట్ పోయినప్పుడు 4000 ప్రభువా అంటే ప్రార్థన చేసినప్పుడు 4000 మంది, ఉపవాసం ఉన్నప్పుడు 30,000 మంది చచ్చిపోతారు. అంతనే కదా ఈ లెక్క ప్రకారం. ఫస్ట్ పోయినప్పుడు ఏం చేసారు, మందస పెట్టలేకుంటే 4,000 మంది, మందస పెట్టని తీసుకోపోతే 30,000 మంది. అంటే ఫస్టే మనకు బుద్ధి రావాలి. సో ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నిజంగా మన జీవితంలో దేవునికి బలం రుజువుపరిచేసింది కదా. దాన్ని తీసుకుపోయి మందస పెట్టని దాగోన్ మందిరంలో పెట్టంగానే ఏమైంది, సీత సాష్టాంగ పడ్డట్టు పడ్డదంట దాని ముంగట మందస పెట్ట. అట్లనే ఉన్నది, సాష్టాంగ పడ్డట్టున్నది. వీళ్ళేమనుకున్నారు, ఏదో తప్పితవారు పడిందని దాన్ని నిలబెడితే నెక్స్ట్ టైం ఏమైంది, కాలు చేతులే ఇరిగిపోయింది. సో మందస పెట్టెలో బలం ఉంది, దేవుడు వాళ్ళకు రుజువు పడిచేశాడు, వారికి బుద్ధి వచ్చింది. మనం ఈ దేవుణ్ణి తట్టుకోలేం, మనం పరిశుద్ధంగా జీవిస్తలేం, కాబట్టి ఆ దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తున్నది, అందుగురించే ఈ అనారోగ్యం మనకు కలుగుతున్నది అని గ్రహించింది, పంపించేసిండ్రు వాళ్ళు. కానీ ఎవరి దగ్గరనైతే మందస పెట్టున్నదో వారు మరి ఈ మాటలు గ్రహించలే. సో చాలా జాగ్రత్తగా మనము మరి ప్రభువా అంటే పని కుదరదు. దేవుని మాట వినాలి. మనం విధేయత చూపెట్టండి మళ్ళీ విజయం రాదు. ఒక లైన్ నేర్చుకోవాలి, ఏంది, విధేయత చూపించండి ఏం రాదు, విజయం రాదు. విధేయత చూపిస్తేనే విజయం. ఇప్పుడు ఎరికో కోటగోడలు పడడానికి కారణం ఏంది, విధేయత. ప్రభు ఏం చెప్పిండు, మీరు అలా మరి మందస పెట్టెను తీసుకొని 6 మార్లు 6 దినాలు అలా చుట్టూ తిరగండి, 7వ దినం 7 మార్లు తిరిగి గట్టిగా అరవండి, కేసు క్లోజ్ అన్నాడు. సో అలా విధేయత చూపించారు. ప్రతిదానికి మనం నేర్చుకోవాలి. అలాగనే యోర్దాను పొంగి పొర్లుతుంది, కానీ ప్రభు అన్నాడు, మీరు పోయి నిలబడండి, నేను చూస్తాను. మీరు పోవలసింది ఏంది, పోయి మరి ఆడ నిలబడాలి, క్రాస్ చేయడానికి నిలబడాలి. ఎప్పుడైతే యాజకుల పాదము యోర్దానికి తగిలిందో వెంటనే ఏమైపోయింది, పాయాలి. విధేయత ప్రభు, ఈ పెద్ద నది ఉన్నది, ఇది పొంగి పొర్లుతున్నది, మేము ఎట్లా క్రాస్ చేస్తాము, నీకెందుకు, మందసపు పట్టుకో ముందుకు పో, అంతని విధేయత. వారు ఏం చేసిండ్రు, మందస యోర్దాను పొంగి పొర్లుతా ఉంటే ప్రభా ఎట్లా పోతామని అడిగినరా. సో మీ సమస్య కూడా అది ఏదైనా ఉండని ఎప్పుడు తప్పుతోవలకి పోకండి. ఆ సమస్యని గెలవడానికి ప్రభు ఏది చెప్పిండో, ఆ నిబంధన మనకి ఏది చెప్పిండో ఆ నిబంధన ప్రకారం మనము ప్రభు మాట కనుకొని మనం ఎప్పుడైతే ఎంత పెద్ద సమస్యనైనా ఉండని, దేవుడు ఇచ్చేటు ఆల్వేస్ సింపుల్ సొల్యూషన్స్. విధేయత చూపించినప్పుడు ఖచ్చితంగా యోర్దాను ఏమైపోతుంది, పాయలైపోతుంది. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో మరి అప్పుడు విజయం వస్తుంది. దేవుని మాట వినకుండా మనం ప్రార్థన చేసినా, చర్చికి వచ్చినా, బైబిల్ చేతిలో పట్టుకున్నా, కొంతమంది అది నేను యవనస్తుల కూడికలో సడన్గా ఇట్లనే ఒకరికి దయ్యం పట్టింది, కానీ కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేస్తూ ఉంటే ఇక ఆ దయ్యం కేకలకు చూసి ఎవరు ముంగడికి పోతలేరు, ఎందుకంటే అందరు క్రైస్తవులే, నాకేడ పట్టుకుంటుందో అని. ఓకేనా. అయితే కొంతమంది ఏం చేస్తారు, అందులో ఐడియా వేసి, అరే మనం ఉత్తగా పోవద్దు, బైబిల్ పట్టుకొని పోవాలి దయ్యం దగ్గరికి అని వాళ్ళకి, ఏ దయ్యం పో బైబిల్ పెడతా ఉన్నాడు, నీ ప్రవర్తన బాగాలేదు, దాని మీద దయ్యం పెడితే నిన్ను కొడుతుంది. అమ్మ నేను డైరెక్ట్ పోతే
అటాక్ చేస్తే బైబిల్లో పవర్ ఉన్నది, దాన్ని ఇట్లా పెట్టి అనాలి, ఏ దయమా పో, ఇంకా కొత్త. సో అది చూసినాం. ఇక నేను మన దగ్గర పోయి దయ్యంని గద్దిస్తా ఉంటే అలాగే రానికి బుద్ధిగా ఎడబట్టుకుంటుందో అని అంటే నా మీద చేయబెట్ట, ఏ దయ్యమా పో అని. అంటే ఇలాంటివి కొన్ని దేవుడు నేర్పిస్తూ ఉంటాడు కదా. సేవకుని మీద చేయబెట్టి దయ్యం పో అంటారు. నీ ప్రవర్తన బాగుంటే నువ్వే ఎల్లగొట్టచ్చు కదా, పోతుంది, అది నీకు తెలుసు కదా. కానీ ఇక్కడ దాన్ని ఎల్లగొట్టేటప్పుడు ఏమైంది, వీళ్ళకే తెలుస్తున్నది ప్రవర్తన బాగాలేదు, నాకు పట్టగలదు. కానీ దయ్యం నువ్వు వెళ్ళగొట్టాలన్నది కదా. ఇట్లా నేర్చుకుంటాం మనం. అంటే దేవునిలో శక్తి లేదా, ఉంది. ప్రాబ్లం ఎక్కడొస్తుంది, ప్రవర్తన. సో మీ జీవితంలో కూడా ఎక్కడైనా మీకు సక్సెస్ లేదు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దేవునిలో ప్రాబ్లం లేదు, 0%. మన ప్రవర్తన ఎప్పుడైతే చక్కగా అవుతుందో ఒక్క చిన్న మాట చాలు, సాతానా పో అంటే పోవాలి. లేకపోతే ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు, మనం పోయి ప్రార్థన చేసుకొని మన ప్రవర్తన సరిదిద్దుకొని వచ్చి దాన్ని పోమనాలి. లేకపోతే దాని నీ ప్రవర్తన అంతా నాకు తెలుసు గమ్మున పో అంటుంది, అందరి ముంగట పరువు పోతుంది, దానికి బదులు మనమే పోవాలి కదా. సాతానికి తెలియదా మన ప్రవర్తన. సో అలా మీకు ఏదైనా సమస్య ఉండని మనం ఈరోజు నేర్చుకున్న ఒక సారాంశం ఏంటంటే, దేవునిలో ప్రాబ్లము లేదు, మందసపు పెట్టెలో శక్తి ఉంది. దేవుడు మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి శక్తిమంతుడు, అంతే. ఆయన శక్తిమంతుడు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది, మన లోపట వస్తుంది. మనం చూసాం, అనుకోని విధంగా దేవుడు మనకి కొన్ని దినాలకు విశ్రాంతి ఇచ్చాడు, అనుకోని విధంగా. మన దేశంలో మరి ఏవేవో జరిగిపోతాయి అనుకున్నాడు, ఎవ్వరు కలలు కూడా ఊహించలేని నెమ్మదిని మరి క్రైస్తవులకు దేవుడు ఊహించలే ఎవరు. దేవుడి శక్తిమంతుడు, దానికి ప్రాబ్లం లేదు. మన ఒక ప్రవర్తన సిద్ధపడాలి. సో మనము, మీరు కూడా యవనస్తులైన వారు మీ జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద, మీ తెలివి మీద, మీ బలం మీద, డబ్బు మీద, స్నేహితుల మీద లేదు, దేవుని మీద ఆధారపడండి. దేవుడు ఖచ్చితంగా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకొని మరి ముగించుకుందాం.